హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బైబిల్ చరిత్రలో అత్యంత శక్తివంతుడిగా పేరుగాంచిన ఒక యోధుడి కథను తెలుసుకోబోతున్నాం. ఆయన పేరు శాంసన్. అపారమైన శారీరక బలం ఉన్నప్పటికీ తన వ్యక్తిగత నిర్ణయాల వల్ల జీవితంలో ఎన్నో మలుపులు చూసిన ఒక మనిషి కథ ఇది. దాదాపు 3000 సంవత్సరాల క్రితం ఇశ్రాయేలు ప్రజలు ఫిలిష్తీయుల అణచివేతలో జీవిస్తున్న కాలమది. ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఆ సమయంలో ఒక చిన్న గ్రామంలో మనోహ అనే వ్యక్తి మరియు అతని భార్య నివసిస్తున్నారు. వారికి చాలా సంవత్సరాలుగా పిల్లలు లేరు. ఒకరోజు దేవుని దూత ఆ స్త్రీకి ప్రత్యక్షమై ఒక గొప్ప వార్త చెప్పాడు. నీకొక కుమారుడు పుడతాడు. అతడు దేవుని కోసం ప్రత్యేకంగా అంకితమైనవాడు. ఆ బాలుడు ఒక ప్రత్యేకమైన ప్రతిజ్ఞతో పెరగాలి. అతడిని నజీరు అని పిలుస్తారు. అంటే అతడు మద్యం తాగకూడదు, అపవిత్రమైన వాటిని తాకకూడదు, ముఖ్యంగా అతని తల వెండ్రుకలను ఎప్పుడూ కత్తిరించకూడదు. ఈ నియమాలు అతడిని దేవునికి అంకితమైన వ్యక్తిగా చూపిస్తాయి. ఆ బాలుడే తరువాత ప్రపంచానికి తెలిసిన మహావీరుడు సంసోను. బాల్యం నుంచే దేవుని ఆత్మ అతనితో ఉండేది. అతడు పెరుగుతున్న కొద్దీ అతని శక్తి కూడా పెరుగుతూ వచ్చింది. అసాధారణ శక్తి. ఒకరోజు సంసోను దారిలో వెళ్తుండగా ఒక భయంకరమైన సింహం అతని మీద గర్జిస్తూ దాడి చేసింది. సాధారణంగా ఎవరైనా అయితే భయంతో పారిపోతారు, కాని సంసోను మాత్రం భయపడలేదు. దేవుని శక్తి అతని మీదికి వచ్చి కేవలం తన ఖాళీ చేతులతోనే ఆ సింహాన్ని చీల్చి చంపాడు. ఆయుధం లేకుండా ఒక సింహాన్ని చంపడం అనేది అసాధారణమైన విషయం. ఆ సంఘటన తర్వాత ప్రజలు అతని బలం గురించి మాట్లాడటం ప్రారంభించారు. పెళ్లి వేడుకలో జరిగిన సంఘటన. కొన్ని సంవత్సరాల తర్వాత సంసోను ఒక ఫిలిస్తీయ స్త్రీని ప్రేమించాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. పెళ్లి వేడుకలో సంసోను ఒక పొడుపు కథ చెప్పాడు. తినేవానిలో నుండి తిండి వచ్చింది, బలవంతునిలో నుండి తీపి వచ్చింది. ఈ పొడుపు కథకు సమాధానం ఎవరికీ తెలియలేదు. ఫిలిస్తీయులు సంసోను భార్యను బెదిరించి సమాధానం తెలుసుకున్నారు. ఆమె ఆ రహస్యాన్ని వారికి చెప్పింది. ఇది తెలుసుకున్న సంసోను చాలా కోపంగా మారాడు. ఆ సంఘటన తరువాత ఫిలిస్తీయులతో అతని విభేదాలు మరింత పెరిగాయి. ఒకసారి ఫిలిస్తీయులు సంసోనును పట్టుకోవడానికి పెద్ద సైన్యాన్ని పంపించారు. భయపడిన ఇశ్రాయేలు ప్రజలే అతన్ని తాళ్లతో కట్టి శత్రువులకు అప్పగించారు. కాని ఫిలిస్తీయులు అతన్ని చూసి కేకలు వేస్తుండగా దేవుని శక్తి మళ్లీ అతనిలోకి వచ్చింది. అతను ఆ తాళ్లను సులభంగా తెంచేశాడు. అక్కడ పడి ఉన్న ఒక ఎండిన గాడిద దవడ ఎముకను చేతిలోకి తీసుకున్నాడు. ఆ ఒక్క ఎముకతోనే సంసోను 1000 మంది సైనికులను ఓడించాడు. ఆ రోజు తరువాత అతని పేరు విన్న శత్రువులు భయపడేవారు. అతను దెలీలా అనే స్త్రీ ప్రేమలో పడ్డాడు. ఫిలిస్తీయుల నాయకులు ఆమె దగ్గరకొచ్చి ఇలా చెప్పారు: సంసోను బలం రహస్యాన్ని తెలుసుకో, అప్పుడు మేము అతన్ని పట్టుకుంటాం. దెలీలా పదే పదే సంసోనును అడిగింది. మొదట అతను అబద్ధాలు చెప్పాడు, కాని ఆమె నిరంతరం అడుగుతూ ఉండడంతో చివరకు అతను నిజం చెప్పేశాడు. నా తల వెండ్రుకలు కత్తిరిస్తే నా బలం పోతుంది అని చెప్పాడు. పతనం. ఒక రాత్రి సంసోను నిద్రపోతుండగా దెలీలా అతని తల వెండ్రుకలను కత్తిరించింది. వెంటనే అతని బలం పోయింది. ఫిలిస్తీయులు వచ్చి అతన్ని పట్టుకున్నారు. అతని కళ్ళలను తీసివేసి సంకెళ్లతో కట్టి జైలులో బంధించారు. ఒకప్పుడు ప్రపంచం భయపడిన యోధుడు ఇప్పుడు బందీగా మారిపోయాడు. అతను జైలులో ఒక సాధారణ కార్మికుడిలా పనిచేయాల్సి వచ్చింది. సంసోను జుట్టు మళ్లీ పెరగడం ప్రారంభమైంది. ఒకరోజు ఫిలిస్తీయులు తమ దేవాలయంలో పెద్ద పండుగ చేసుకున్నారు. వేలాది మంది అక్కడ చేరుకున్నారు. వారు సంసోనును ఎగతాళి చేయడానికి అక్కడ తీసుకొచ్చారు. ఆ సమయంలో సంసోను దేవునికి ఒక ప్రార్థన చేశాడు. ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకో, ఈ ఒక్కసారి నాకు శక్తినివ్వు. అతను ఆలయానికి ఆధారమైన 2 పెద్ద స్తంభాలను పట్టుకుని తన శక్తితో నెట్టాడు. ఒక్కసారిగా ఆ భారీ భవనం కూలిపోయింది. ఆ భవనంలో ఉన్న వేలాది శత్రువులతో పాటు సంసోను కూడా తన ప్రాణాలను అర్పించాడు. తన చివరి త్యాగం ద్వారా అతను తన ప్రజలకు విముక్తి తీసుకొచ్చాడు. సంసోను జీవితం మనకొక గొప్ప పాఠం నేర్పుతుంది. మనకున్న బలం, ప్రతిభ, సంపద, అవకాశాల కంటే మన స్వభావం మరియు క్రమశిక్షణ చాలా ముఖ్యం. మనము దేవుని మాటలను పాటిస్తే మన జీవితం ఆశీర్వాదంగా మారుతుంది. మనం తప్పులు చేసినా కూడా దేవుని దగ్గరకు తిరిగి వస్తే ఆయన మన జీవితాన్ని మళ్లీ ఉపయోగించగలడు. సంసోను తన జీవితంలో తప్పులు చేసినప్పటికీ చివరికి దేవుని మీద విశ్వాసం ఉంచి గొప్ప త్యాగం చేశాడు. అందుకే ఆయనను విశ్వాస వీరులలో ఒకరిగా గుర్తించాడు. కాబట్టి గుర్తుంచుకోండి, దేవుడు మీ జీవితంతో కూడా ఒక గొప్ప కథ రాయాలని కోరుకుంటున్నాడు. ఫ్రెండ్స్, ఈ కథ మీకు నచ్చితే వీడియోకు లైక్ చేయండి.